జస్ట్ ఆస్కింగ్ ఈ పేరు వినగానే, ఈ హ్యాష్ ట్యాగ్ వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాత్రం ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఆయన తలా తోకలేని ఒక క్వశ్చన్ని గాల్లో వదిలేసి దాన్ని ట్విట్టర్లో పెట్టి అందరూ కూడా దీని గురించి మాట్లాడుకునేదాకా తెచ్చుకుంటారు. అయితే నిన్న జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అయితే అనడం జరిగింది. దానికంటూ ఒక వ్యాలిడేషన్ కూడా ఉంది. ఫస్ట్ ఆ మాట ఏంటనే చెప్తా. తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు మాత్రం అక్కడ పోస్టర్స్లలో కానివ్వండి, అక్కడ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడా కూడా తమిళ్ అదేవిధంగా ఇంగ్లీష్ తప్పించి ఇంకో లాంగ్వేజ్ ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మీకు లాంగ్వేజ్ అక్కర్లేదు, కానీ మీరు మాత్రం మీ తమిళ సినిమాలని ఇటు హిందీలో డబ్ చేసుకొని రిలీజ్ చేసుకుంటారు. మరి అది కూడా చేయొద్దు కదా. అదే కాకుండా మీకు ఏమైనా లేబర్స్ కావాలి అన్నా, మీకు అక్కడ సహాయం కోసం కావాలి అన్నా కూడా నార్త్ వాళ్ళని తెచ్చుకుంటారు కదా. అవన్నీ కూడా చేయకండి, ఓన్లీ అక్కడున్న వాళ్ళతోనే చేయించుకోండి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం ఈ ట్వీట్ అయితే వైరల్గా మారింది. దాని గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ ట్వీట్ పెట్టింది ప్రకాష్ రాజ్. మీ హిందీ భాషని మా పైన రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్కి ఎవరైనా చెప్పండి ప్లీజ్, జస్ట్ ఆస్కింగ్ అంటూ దండాలు పెట్టుకుంటూ. నిజానికి అది దండం సింబల్ కాదు, అది కూడా ఈ మధ్యకాలం మనం వాడుతున్నాం, కానీ అదొక హైఫై సింబల్. అది కొంచెం మార్చేసుకుంటే ఫస్ట్ మీరు అది తెలుసుకొని దాని తర్వాత జస్ట్ ఆస్కింగ్ అనేది పెడితే బాగుంటుంది. ఇక ఇదంతా పక్కకు పెడితే ఆయన ఎప్పుడైనా కూడా ఈ జస్ట్ ఆస్కింగ్ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ పైన యాంటీగా ఉండడానికి చాలా అంటే చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఒక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక పేరు సంపాదించిన తర్వాత సినిమా రంగంలో అంత పేరు సంపాదించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఈ మనిషి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. ఇక తమిళ్, అదేవిధంగా తమిళనాడు మరియు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలలో ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. మేము ఇప్పటి నుంచి హిందీని మాకు నేషనల్ లాంగ్వేజ్గా వద్దు, మాకంటూ మా మాతృభాష ఇంగ్లీష్, ఈ రెండు భాషలే మేము నేర్చుకుంటాము అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దాని గురించే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాము. అయితే హిందీ భాషని నేషనల్ లాంగ్వేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఆ భాష మాట్లాడడం. అదే కాకుండా ఇప్పుడు నార్త్ సైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నార్త్లో ప్రతి ఒక్కరు, అది మీరు జమ్మూ కాశ్మీర్కే వెళ్ళండి, లేకపోతే ఢిల్లీకే వెళ్ళండి, లేకపోతే ఇంకెక్కడైనా భోజ్పురి సైడ్, అక్కడ ఇంకా వేరే లాంగ్వేజెస్ ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీకు ఎక్కువ మట్టుకి అందరికీ అర్థమయ్యే ఏకైక లాంగ్వేజ్ హిందీ. అదేవిధంగా సౌత్కి వచ్చినప్పుడు ఎవరైనా ఒక నార్త్ వాళ్ళు సౌత్కి వచ్చారనుకోండి, ఇప్పుడు ఏ భాష మాట్లాడాలి, బార్డర్ దాటితే భాషలు మారుతున్నాయి. ఇంకా అదే కాకుండా నేను బెంగళూరు సైడ్ వెళ్ళిన ప్రతిసారి, అదేవిధంగా తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన పైన ఇన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. నో మీరు కన్నడనే మాట్లాడండి, మాకు హిందీ రాదు, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు ఓన్లీ కన్నడ వచ్చు. ఇంకా లోకల్స్ అయితే ఓన్లీ కన్నడనే, వాళ్ళకి కనీసం ఇంగ్లీష్ అర్థం కాదు, ఇంకా తెలుగు అర్థం కాదు, ఏ భాష అర్థం కాదు. దీనివల్ల ఏంటంటే వచ్చే నేటివ్ ప్రజలకి సంబంధించి ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. దానికోసం అని చెప్పేసి నేషనల్ లాంగ్వేజ్గా ఒకటి అనేది పెడితే భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భాష అనేది కామన్గా ఉంటుంది అని చెప్పేసి నేర్చుకోవడానికి దీన్ని ఇంకా పెద్దగా చేసుకుంటూ వెళ్ళి భాషల వరకు కూడా తీసుకొచ్చి, అంటే ఇన్ని రోజుల పాటు మతాల గురించి కులాల గురించి గొడవ పడ్డం, రేపటి నుంచి ఇంకా మనం రేపటి నుంచి కదా ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పారు. దీన్ని కావాలనే తప్పుదోవ పట్టించి ఆయనను ఏదో ఒకటి అనాలి కదా అని అంటున్నట్టే ఉంది తప్పించి ఆయన మాత్రం ఇంకేది చేసింది లేదు. మరి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పైన మీరేమనుకుంటూ కామెంట్ చేయండి.